Hi. So welcome friends. Welcome to today's video. ఈరోజు వీడియోకి ఒక ప్రత్యేకత ఉంది. నిన్న నేను అనౌన్స్ చేశాను కూడాను. ఏమిటంటే స్పెషల్ కోర్సు అంటే స్పెషల్ కోర్సులు అని చెప్పొచ్చు. అవి రీలాంచ్ చేస్తున్నాను. అంటే స్పెషల్ ఆఫరు ఇస్తున్నాము గాంధీ జయంతి సందర్భంగా. ఆ విషయం మీతో డిస్కస్ చేస్తాను. ముందుగా ఏంటంటే కోర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అయితే ముందుగా ఏంటంటే మార్కెట్ గురించి జస్ట్ 2 ముక్కలు మాట్లాడతాను, ఎక్కువ లేదు. మార్కెట్లో నిన్న కరెక్షన్ వచ్చింది, ఈరోజు ఆగిపోయింది. ఎందుకని? రీజన్ ఈజ్ వెరీ సింపుల్. గ్లోబల్గా మార్కెట్లు బాగున్నాయి, ఎఫెక్టెడ్ కాదు. 2, ఇండియన్ మార్కెట్స్ మామూలుగానే కరోనా తర్వాత చాలా బాగా ఊపందుకున్నాయి. తర్వాత ఎకానమీలో స్ట్రెంగ్త్ ఉంది, గ్రోత్ వచ్చింది. డిఫరెంట్ సెక్టర్స్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ముఖ్యంగా రియల్ ఎస్టేటు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు. కరోనా తర్వాత ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు, రియల్ ఎస్టేటు, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగు, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయటం, తర్వాత ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయటం గవర్నమెంటు, తర్వాత రైల్వేస్ అండ్ డిఫెన్స్, తర్వాత లాజిస్టిక్స్ అంటే ఇన్ఫ్రా, హైవేస్ వగేరా. వీటిల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించింది మన దేశం లాస్ట్ 3 ఇయర్స్లో. సో 3-4 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు, లాస్ట్ 4 ఇయర్స్లో. దానివల్ల ఏంటంటే అదొక రీజను. కోర్స్ పొలిటికల్ స్టెబిలిటీ అనదర్ రీజను. తర్వాత ఇన్కమ్స్ అంటే హౌస్ హోల్డ్ సేవింగ్స్ పెరగటం. హౌస్ హోల్డ్ సేవింగ్స్ పెరగటం అంటే ఏంటంటే సర్ప్లస్ మనీ, సేవింగ్స్ మన దగ్గర ఉండటం. సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి ఉంటే ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తాం. ఒకటి స్పెండింగ్ కూడా చేస్తాం బాగానే. రెండోది ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తాము. కొంతమంది ఎక్కువ సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కొంతమంది ఏంటంటే కొంచెం అంతగా సేవ్ చేసినా అంతగా సేవ్ చేయకుండా ఖర్చు పెడతారు. స్పెండింగ్ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, వస్తు సేవలకి డిమాండ్ పెరుగుతుంది. తర్వాత ఇన్వెస్ట్ చేయటం వల్ల కూడా బెనిఫిట్ వస్తుంది. ఇట్లాగా ఏంటంటే ఇండియన్ ఎకానమీలో వచ్చిన స్ట్రెంగ్త్ మన పాపులేషను మెయిన్ రీజను. మన పాపులేషన్లో యూత్ పాపులేషను ఎక్కువ వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ లైక్ చైనాలో ముసలివారి, చైనా, జపాన్ లాంటి దేశాల్లో ముసలివారి పాపులేషన్ ఎక్కువ. ఇండియా నంబర్ 1 ఇన్ ద వరల్డ్. పాపులేషన్లో నంబర్ 1 కాకుండా యూత్ పాపులేషన్లో నంబర్ 1. యూత్ అంటే న్యాచురల్గా యాంబిషన్స్, తర్వాత వాళ్ళ టేస్ట్లు న్యాచురల్ కదా. సో ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయటం, ముఖ్యంగా లేడీస్, గర్ల్స్, బాయ్స్ ఇద్దరూ కూడా పార్టిసిపేట్ చేయటం లాస్ట్ 30 ఇయర్స్లో ఇది జరిగింది. అంతకుముందు 30 ఇయర్స్కి ముందు తీసుకున్నట్లయితే లేడీసు, విమెన్ ఓన్లీ హౌస్ వైఫ్స్లో ఉండేవారు. ఇంట్లో ఒక వ్యక్తి సంపాదిస్తే అందరూ తినేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా వరకు. సో లేడీస్ ఎకనామిక్ యాక్టివిటీలో, జాబ్స్, వాటిల్లో బిజినెస్, జాబు, ప్రొఫెషన్ వాటిల్లో పార్టిసిపేట్ చేయటం అదొక పెద్ద రీజను. యూత్ పాపులేషన్ బాగా ఉండటం ఒక పెద్ద రీజను. ఎక్కువ యూత్ పాపులేషన్ ఉండటం, తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండటం పెద్ద రీజను. వీటన్నిటి వల్ల ఏంటంటే ఇండియా ఈజ్ పికింగ్ అప్ లైక్ ఎనీథింగ్. కాబట్టి రానున్న 25 ఇయర్స్ అట్లీస్ట్, రానున్న 25 ఇయర్స్లో ఇండియన్ ఎకానమీ ఇంకా బాగా పుంజుకుంటుంది. చాలదా మనకి 25 ఇయర్స్ ఇంకా బాగుంటే ఆ తర్వాత ఎలాగో బాగుంటుంది.
ఎందుకు జపాన్లో అయిపోయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది, ఫెసిలిటీసు, తర్వాత ఇన్కమ్స్ ఉంటాయి, తర్వాత సేవింగ్స్ ఉంటాయి, చక్కగా కంఫర్టబుల్ లైఫ్ స్టైలు ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంటుకి చాలా మంచి టైము. ఇంకా 25 ఇయర్స్, అట్లీస్ట్ 25-30 ఇయర్స్ చాలా బాగుంటుంది. అప్పటికి సూపర్ పవర్ అవుతుంది ఇండియా, తెలిసిన విషయమే కదా. 3rd పొజిషన్కి వెంటనే వెళ్ళిపోతున్నాం త్వరలో. ఇప్పుడు 5th పొజిషన్లో ఉన్నాం ప్రపంచంలో. ఇండియా అంటే 5th పొజిషను. వెరీ సూన్ విల్ బీ కమింగ్ టు 3rd పొజిషన్. 3rd పొజిషన్ రావటం అంటే ఇట్స్ అ గ్రేట్ ఆనర్, గ్రేట్ థింగ్. వైబ్రెంట్ డెమోక్రసీ చాలా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఇండియన్ ఎకానమీ బాగుంది కాబట్టి పెరుగుతూ ఉంది, మార్కెట్లు పెరుగుతున్నాయి, బాగున్నాయి. అయితే కరెక్షన్స్ రావని అనుకోవద్దు, మధ్య మధ్యలో వస్తుంటాయి కరెక్షన్స్. వస్తే అది హెల్దీ, మంచిదే. వస్తాయి అది అంతా మన మంచికి. ఆ కరెక్షన్స్ రావటం వల్ల ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. దాని గురించి వరి ఏం లేదు. సో మార్కెట్స్ బాగానే ఉన్నాయి, పెద్ద మార్పులు రాకపోవచ్చు, పెద్ద కరెక్షన్స్ ఏం రాకపోవచ్చు. ఇప్పుడు కొద్దిగా తగ్గితే ఇంకొంచెం తగ్గవచ్చు. ఈరోజు కొంచెం అటెంప్ట్ చేసింది కానీ కొంచెం కరెక్షన్ కోసం, అంటే పాజిటివ్గా ఏమి క్లోజ్ అవ్వలేదు కదా, పాజిటివ్గా క్లోజ్ అవ్వలేదు కానీ బట్ నథింగ్ బ్యాడ్. 200 పాయింట్లు 300 పాయింట్లు తగ్గటం ఏం లేదు. ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్, వెరీ గుడ్ ఇండికేషన్. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్, నథింగ్ టు వరీ. ఈ సందర్భంలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం నేను డిస్కస్ చేస్తాను. అంటే లెంగ్తీ అవుతుందేమో వీడియో అని భయం, బట్ ఐ విల్ ట్రై టు పుట్ ఇట్ షార్ట్. ఏంటంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో ఒక కోర్సు స్టార్ట్ చేశాను, ఇంట్రడ్యూస్ చేశాను, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఏంటంటే అది లెర్నర్స్ వెల్త్ క్లబ్ అని. ఈ లెర్నర్స్ LWC అనే కోర్సు స్టార్ట్ చేశాను నేను. అది లంబా మ్యారథాన్ రన్ లాగా. నిజం చెప్పాలంటే నాకు వచ్చిన కలెక్షన్ కంటే నాకు అయిన ఖర్చు ఎక్కువ. అంటే ఆశ్చర్యంగా ఉందా? అదేంటి ఖర్చు ఏంటి ఉంటుందండి? ఉంటుంది. అయిన ఖర్చు కంటే, అంటే వచ్చిన డబ్బుల కంటే అయిన ఖర్చు ఎక్కువ. బట్ నెవర్ ది లెస్ ఓవర్ హెల్మింగ్ రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ వచ్చింది. అది ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే, ఎలాంటి ఎంకరేజ్మెంట్ నాకు ఇచ్చిందంటే, అది తర్వాత నేను ఎన్నో కోర్సులు అనౌన్స్ చేసిన వాటికి సబ్స్క్రైబ్ అవటం, సబ్సిక్వెంట్గా నేను అనౌన్స్ చేసిన కోర్సులకి బాగా ఆదరణ లభించింది. దానికి బేస్ వేసింది ఇది. అది చెప్పాలంటే యువక రక్తం అట్లా అంటారు కదా, ఉడుకు రక్తం యువక రక్తం అట్లా అంటారే. నేనేమి యువకుడిని కాదనుకోండి. స్టార్టింగ్ విత్ ఎ లాట్ ఆఫ్ ఎంథ్యూజియాజం అండ్ స్పిరిట్ నేను ఆ కోర్సుని లాంచ్ చేయటం. ఆ కోర్సు ఇప్పటికీ కూడా ఎవరైనా నన్ను అడిగితే మోస్ట్ ఫేవరెట్ కోర్సు మీకు ఇదేంటంటే ఇదే చెప్తాను నేను. అదేంటంటే లెర్నర్స్ కోర్సు. మీలో ఈ వీడియో వింటున్న వాళ్ళలో, చూస్తున్న వాళ్ళలో ఎవరైనా లెర్నర్స్ కోర్సు సబ్స్క్రైబ్ చేశారేమో నాకు తెలియదు. ఎందుకంటే చాలా రోజులైంది కదా. కొత్త నీరు పాత నీరు లాగా యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పాత వాళ్ళు నిష్క్రమిస్తారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. ఎప్పటికప్పుడు ఫ్లోటింగ్. పాత వాళ్ళు పోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే అంటిపెట్టుకుని ఇప్పటికీ కూడా, అప్పటి నుంచి ఇప్పటికీ కూడా రెగ్యులర్గా ఈ ఛానల్ని ఫాలో అవుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. సో మీలో ఎవరైనా లెర్నర్స్ వెల్త్ క్లబ్ లెర్నర్స్ కోర్సుకి సబ్స్క్రైబ్ చేసుంటే మీకు తెలుసు, దీని గురించి నేను చెప్పవలసిన పని లేదు. మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్లో, ఎస్ ఐ డిడ్ అని. దాని మీద మీ అభిప్రాయం కూడా పెట్టండి నిర్భయంగా. మీకు నచ్చిందా నచ్చలేదా ఎట్లా అని పెట్టండి. అయితే ఏంటంటే నచ్చటం మామూలుగా కాదు, రెచ్చిపోయిందని చెప్పాలి. దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే అక్కడ ఆ కోర్సు దగ్గర నుంచి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిపోయారు బాగా. సబ్స్క్రైబర్స్ 15,000 ఎంతో ఉండేవారు అనుకుంటా, 15,000 ఎంతో ఉండేవాళ్ళు ఒక్కసారి 40,000-45,000కి వెళ్ళిపోయారు. సో అయితే అన్ఫార్చునేట్లీ ఆ కోర్సు
నాకు ఎక్కడ మిస్ అయిపోయిందో ఏమైందో తెలియదు. మొత్తానికి నాకు తెర మరుగున పడిపోయింది. తర్వాత ఆ కోర్సుని నేను ఇందులో యాప్లో కూడా పెట్టలేదు. గాడ్స్ మాస్టర్ ప్లాన్. అయితే నేను చాలా కాలం గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అప్పుడప్పుడు మధ్యలో పాత ఈ లెర్నర్స్ వారు అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టడం, సార్ ఆ కోర్సు అలా, ఆ కోర్సు అందులో మీ లెసన్ అలా అది ఉంది, మీ లెసన్ ఆ లెసన్లో భలే చెప్పారండి, అదేదో చెప్పారు, లెసన్ నెంబరు కోట్ చేసి చెప్పడం దాని గురించి. మీరు బహుశా ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 monthలో నేను డైరెక్ట్గా వీడియోలు పెట్టలేకపోవటం వలన పాత వీడియోలు పెట్టాను కొన్ని. వాటిలో లెసను అని ఉంటుంది, 2-3 వీడియోలు కనీసం అందులో చూసుంటారు. అలాగే ఎంబీఎస్లో కొన్ని, ఎంబీఎస్ 2లో కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. అవి కోర్సు వీడియోలే ఫ్రీగా ఇవ్వటం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే శాంపిల్ లాంటివే. సో ఆ లెర్నర్స్ కోర్సు ఇప్పటికీ ఫేవరెట్ కోర్సు నాకు, శ్రోతలకి, అంటే మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా చాలా ఫేవరెట్ కోర్సు. అయితే రీసెంట్గా ఏంటంటే దాన్ని ట్రేస్ చేయటం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఐ గాట్ ఇట్ బ్యాక్. సో అది తిరిగి అందించాలి. ఎందుకంటే అప్పటి వాళ్ళు లేరు, చాలామంది లేరు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు పోతుంటారు, మామూలే కదా. సో అది అందించాలని నాకు బాగా ఆదరణ లభించినటువంటి ఆ కోర్సుని ఈ సందర్భంలో మీకు అందించబోతున్నాను. ఇదేంటంటే లెర్నర్స్ వెల్త్ క్లబ్. అంటే దీన్ని LWC అని. ఏమండి, దీనికున్న విశేషం ఏంటంటే అస్సలు ఏమీ తెలియని వాళ్ళు, అంటే కొద్దిగా తెలియని ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ ఏంటి, ఎలా ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత డిబెంచర్సే కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత వేరే ఇన్వెస్ట్మెంటు అవెన్యూస్ ఏమున్నాయి, ఆప్షన్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఇన్వెస్ట్మెంటు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంటు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయటం ఎలాగా, అట్లా అనమాట. లిక్విడ్ ఫండ్స్, ఆ టైపు ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్, ఆప్షన్స్. తర్వాత కంపెనీలు అయితే కొన్ని 1-2 వీడియోలు మీరు చూసే ఉంటారు. మీకు డెట్ ఫ్రీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంటు, లేకపోతే బోనస్ షేర్స్ అంటే ఏంటి, ఇట్లా కంపెనీస్ గురించి బేసిక్స్, కాన్సెప్ట్స్ అన్నీ ఇన్వెస్ట్మెంటు వీటి గురించి చెప్పడం జరిగింది. వీటిలో ఇవి కొద్దిగా తెలిసిన వాళ్ళకి, కొద్దిగా బాగా తెలుసు కానీ అంతగా తెలియదు అన్న వాళ్ళకి, అసలు ఏమీ తెలియదండి అనే వాళ్ళకి, అందరికీ పనికొచ్చేది. అయితే ఏంటంటే సీనియర్స్ అయితే బాగా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు సీనియర్స్ అయితే వాళ్ళకి అంత అవసరం లేదేమో బహుశా. ఎందుకంటే బాగా ఇందులో ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి ఏముంది, అవసరం ఉంది. వాళ్ళకి ఈ మల్టీప్యాకర్స్ కోర్సులు, అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోర్సులు పనికొస్తాయి. అది ఉంది, అది కూడా లాంచ్ చేస్తున్నాను. సో 2 కోర్సులు ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను. అంటే లాంచింగ్ బ్యాక్, అంటే వన్స్ అగైన్ ఐఎమ్ గివింగ్. సో ఇందులో వీడియోస్ 1 to 50 వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇప్పుడైతే నేను 50 వీడియోలు తయారు చేయడం చాలా కష్టం. 1 hour డ్యూరేషను. ఈ రోజుల్లో అయితే చాలా కష్టం, అంత టైము స్పేర్ చేయలేను. అప్పుడు కొంచెం టైం ఉండేది, టైము స్పేర్ చేయలేను. తర్వాత యూ నీడ్ ఏ లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ దిస్ థింగ్ కదా. అంటే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై స్టామినా ఆర్ స్ట్రెంగ్త్ గురించి అస్సలు వరీ లేదు. సో ఐఎమ్ ఏ టీచర్ బై ప్రొఫెషన్.
కాబట్టి ఒక 5-6 అవర్స్ 8 అవర్స్ ఏకదాటిగా నిలబడి మాట్లాడగలను. ఈవెన్ టుడే మరి నేను మీటింగ్లో పెడితే ఎక్కడ మీటింగ్లో అటెండ్ అయిన వాళ్ళు ఉండుంటారు కదా, విజయవాడ, రాజమండ్రి వగేరా వగేరా. చూడండి మీటింగ్లో నేను ఏకదాటిగా నిలబడి మాట్లాడేస్తుంటాను అవర్స్ టుగెదర్. అది ఇష్యూ కాదు, బట్ స్పెషల్ ఎఫర్ట్ పెట్టాలి కదా, కంటెంట్ ఇంపార్టెంట్ కదా. సో దట్ ఈస్ దేర్ 50. దీనికి ఉన్న విశేషం ఏంటంటే చాలా స్పెషల్ విశేషం. ఏదో మరి నేను స్టార్ట్ చేసేసి ఏదో పూనకం పూనింది, పూనకం పట్టింది ఏదో అంటారు కదా, అట్లా పూనకం పట్టిన అట్లాగా ఫస్ట్ 1 to 25 వీడియోస్ చాలా యూనిక్ అండి. దీనికి 1 to 25 వీడియోస్ చాలా జనరల్ అండ్ బేసిక్ అండి. జనరల్ అండ్ బేసిక్ ఎట్లా అంటే, ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి, పర్టికులర్లీ యంగ్ పీపుల్, తర్వాత మిడిల్ ఏజ్డ్ అండ్ బిలో 40 యంగ్ పీపుల్, తర్వాత బిలో 40 వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా అంటే మిగతా వాళ్ళకి అంత ఎక్కదు అని ఏం కాదు. ఎట్లా అంటే ఫ్రమ్ స్క్రాచ్, ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ. ఈ ఫస్ట్ 25 వీడియోస్ ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ, అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అట్లా చెప్పాలి. అది నేను మామూలుగా స్టాక్ మార్కెట్ గురించే మాట్లాడి గబగబా చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా కాదు. నాకు ఎందుకనో వాట్ డిడ్ డ్రైవ్ మీ ఐ డోంట్ నో. ఆ వీడియోలు అట్లా వీడియోలు మీకు మచ్చుకు చెప్తాను. మీకు ఐ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. మీరు కొంచెం 1.5 స్పీడ్లో చూడండి, పర్వాలేదు. మీకు టైటిల్స్ చెప్తాను, మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకటి ఇంట్రడక్షన్ ఏంటంటే, హౌ టు అచీవ్ వాట్ వీ వాంట్. ఇది సండే స్పెషల్ వీడియోస్లా అనిపిస్తుంది మీరు వింటుంటే 1 అవర్. తర్వాత ఫైనాన్షియల్ గోల్స్ యూ కెన్ డిసైడ్, అండ్ ప్లస్ యూ కెన్ డిసైడ్ ఇంకేదో ఉంది, టైటిల్ ఉంది. తర్వాత ప్లాన్ ఫర్ రిటైర్మెంట్, యూ కెన్ రిటైర్ ఎర్లీ. యూ కెన్ రిటైర్ ఎర్లీ. నేను చెప్తున్నాను, మేము మా కాలం వెర్రివాళ్ళం, మాకు తెలీదు, చేతకాలేదు. 60 ఏళ్ళ వరకు వర్క్ చేయటం, 70 ఏళ్ళ వరకు వర్క్ చేయటం. అఫ్కోర్స్ నేను 60 ఏళ్ళ వరకు వర్క్ చేస్తున్నానంటే ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. పర్వాలేదు, ఇట్లా వర్క్ చేయొచ్చు. చాలా సందర్భాల్లో చాలామంది ఏంటంటే వాళ్ళకి ఆ పని అంత రుచించదు, ఇష్టం లేదు, అంత ఓపిక ఉండదు, అయినా కానీ పని చేయవలసి వస్తుంది. అట్లా ఏం కాదు. 40-45 ఇయర్స్కి రిటైర్ అయిపోవాలండి. రిటైర్ అయిపోవటం అంటే ఏంటంటే పూర్తిగా అస్త్ర సన్యాసం చేసి ఇంట్లో కూర్చుని పకోడీలు తింటూ టీవీ చూడడం అని కాదు. 40-45 ఇయర్స్కి తన ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డబ్బుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి రాకూడదు. ఏదైనా ఒక 10,000 కావాలి, ఒక 50,000 దేనికో ఖర్చు పెట్టాలి, 2-3 లక్షలు ఖర్చు ఉంది, అట్లా ఉండాలి. తినటానికి ఉండటానికే కాదు, డే టు డే లైఫ్లో అవసరమైనటువంటి అవసరాలకు కూడా మనకు డబ్బులు ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడైతే ఉంటుందో మన టైం మన దగ్గర ఉంటుంది. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేయక్కర్లా, మనం ఏ పని చేయక్కర్లా, మనకు నచ్చిన పని చేస్తాం. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ కూర్చుని చేస్తాను. నాకు స్టాక్ మార్కెట్ అంటే కసి, అదొక రకమైన ప్యాషను. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. అట్లా మనకి నచ్చిన పని నచ్చినప్పుడు చేయటం, మనకి చాయిస్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే టైము మన దగ్గర ఉంటుంది. మన టైం ఎవరికి ఇవ్వక్కర్లేదు డబ్బులు సంపాదించడం కోసం. అది అర్లీ రిటైర్మెంట్ కాన్సెప్ట్. 40-45 ఇయర్స్కి రిటైర్ అయిపోవచ్చు ఇప్పుడున్న సెనారియాలో. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చేయాలి. సో ఇందులో అర్లీ రిటైర్మెంట్ గురించి చూసారా, ప్లాన్ ఫర్ రిటైర్మెంట్, యూ కెన్ రిటైర్ ఎర్లీ, అదొక లెసను. స్టెప్స్ ఇన్ ఫైనాన్షియల్ గోల్స్, అదొక లెసను. రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, అదొక లెసను. హౌ టు స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ బిగినింగ్, హౌ టు చూజ్ ఏ కంపెనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత రివ్యూ, హౌ టు మేనేజ్ యువర్ ఫైనాన్సెస్, మీ ఫైనాన్సెస్ని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ISI, ది ఫార్ములా ఫర్ సక్సెస్. ఎవరో మా పాత స్టూడెంట్, చాలా పాత స్టూడెంట్, పాత అంటే ఈ కోర్స్ తోటి నాకు పరిచయం, ఈ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసిన వ్యక్తి అనమాట. అబ్బాయి ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నాడు. ఈజ్ డూయింగ్ వెరీ వెల్, వండర్ఫుల్. ఒక జస్ట్ స్టూడెంట్ అనమాట. జస్ట్
ఏంటి అంటే ఈ వీడియోలు ఆ వీడియో నా వీడియోలు చూడటం మొదలుపెట్టి తర్వాత ఈ కోర్సుకు సబ్స్క్రైబ్ చేసి అలా అలా తను స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది, మంచి మంచి పొజిషన్కి చేరుకున్నాడు. ఆ మధ్యన ఒకసారి నాకు చెప్పి మీరు ఇచ్చిన లెర్నర్స్ కోర్సులో వన్ ఆఫ్ ది బెస్టో చెప్తూ ఇదండి ఈ లెసన్ అని చెప్పి నాకు గుర్తు నాకు గుర్తులేదు ఇదంతా. ఏంటంటే అది ISI ది ఫార్ములా ఫర్ సక్సెస్. బా ఏం వీడియో అండి అంటున్నాడు. నేను ఆ తర్వాత చూసా ఏంటి చెప్పి ఉంటాను, ఈ ISI ది ఫార్ములా ఫర్ సక్సెస్ అని అతనే పంపిస్తే నా దగ్గర మిస్సింగ్ కదా, పంపిస్తే చూసి విని ఓహో నిజమే బాగానే ఉంది, బాగానే చెప్పానే అనుకున్నాను అనమాట. ఇట్లా ఉన్నాయన్నమాట లెసన్స్. హౌ టు అట్రాక్ట్ మనీ. చూడండి, హౌ టు అట్రాక్ట్ మనీ అంటే కేవలం ఈ షేర్ కొనండి, ఆ షేర్ అమ్మండి, ఈ కంపెనీ బాగుంటుంది, ఈ కంపెనీ బిజినెస్ అట్లా చెప్పటం, అది చెప్పడం తేలిక కదా, చెప్పేస్తుంటాం కదా, అట్లా కాదు. సంథింగ్ మోర్ టు ఇట్. హౌ టు అట్రాక్ట్ మనీ. తర్వాత పవర్ ఆఫ్ ఇమాజినేషన్, ఊహాశక్తి. కంటిన్యూషన్, పవర్ ఆఫ్ ఇమాజినేషన్, కంటిన్యూషను. డిసిప్లిన్ ద కీ టు సక్సెస్. ఇవన్నీ మీకు ఏమనిపిస్తున్నాయి? పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడినట్లు అనిపిస్తున్నాయి కదా. బట్ దీస్ థింగ్స్ ఆర్ నెసెసరీ బేసికలీ, పర్టికులర్లీ యంగ్ పీపుల్కి బాగా ఉపయోగపడతాయి. మిగతా వాళ్ళకి ఉపయోగపడవని కాదు. తర్వాత ప్రాక్టికల్ గైడ్ టు అచీవ్ వాట్ యు వాంట్. ప్రాక్టికల్ గైడ్ టు అచీవ్ వాట్ యు వాంట్. తర్వాత ప్రాక్టికల్ మెథడ్స్ టు అచీవ్. ప్రాక్టికల్ గైడు, తర్వాత ప్రాక్టికల్ మెథడ్స్, తర్వాత రివ్యూ ఆఫ్ లెసన్స్ రివ్యూ. తర్వాత గివింగ్ ఈజ్ గెటింగ్ అంటే ఏంటో మీరు తెలుస్తుంది మీకే. గివింగ్ ఈజ్ గెటింగ్. పేషెన్స్ ఈజ్ ద కీ. పేషెన్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పేషెన్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత లెర్న్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఇన్కమ్ ది ఎసెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. తర్వాత ప్రాస్పరిటీ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఎక్కడికి చూడండి, నేను ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పేశానో, ఏం చెప్పానో నాకు అట్లా ఆ ఫ్లోలో వచ్చేసింది. దీని గురించి మాట్లాడాలనుకుని మాట్లాడేశాను అంతే. ఇంట్యూజివ్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో మార్కెట్ ఎడ్యుకేషన్ అయిపోయింది కదా. తర్వాత ఇన్వెస్ట్మెంట్, తర్వాత రివిజన్, ప్రాస్పరిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్, రివిజను, మార్కెట్ ఎడ్యుకేషను. అక్కడి నుంచి ఆ తర్వాత 25 లెసన్స్ అవి చూడండి. టాపిక్స్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. తర్వాత 26 నుంచి మార్కెట్ ఎడ్యుకేషను లెర్నింగ్ బిగినర్స్ లెసన్, హౌ టు నో అబౌట్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇన్ స్టాక్ మార్కెట్, బేసిక్స్ అబౌట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, డివిడెండ్ పేయింగ్ కంపెనీస్, బ్లా 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 అంతా వెళ్ళిపోయాను. అంటే 25 లెసన్స్ వరకు ఓరియంటేషన్, అంటే ప్రిపరేషన్, గ్రౌండ్ వర్క్ అనమాట. మెంటల్గా ప్రిపేర్ చేయటం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడానికి. చూసారా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ త్రూ దీనికి టైటిల్ పెట్టాలంటే హౌ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్ అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ త్రూ రైట్ ఇన్వెస్ట్మెంట్. ఆ టైప్ అట్లాంటి టైటిల్ ఏదో పెట్టాలి. ఇవి అంటే ఒక్కొక్కటి 100, ఒక్కొక్కటి 50, ఒక్కొక్కటి గంట నిడివి, 1 అవర్ డ్యూరేషను, 50 తీసుకోండి, 50 లెసన్స్. సో ఐ థింక్ నేను చెప్పాలనుకుంటే చెప్పేశాను. ఇది కోర్సు ఫస్ట్ అనౌన్స్ చేశాను, కొంతమందికి ఇచ్చేసాను, అయిపోయింది. తర్వాత ఇందులో పెడతాం జనరల్గా. వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో పెట్టలేకపోవడానికి కారణం నేను ట్రేస్ చేయలేకపోయాను. చాలా కాలం గిల్టీగా ఫీల్ అయ్యాను, పెట్టలేకపోయానని. ఇప్పుడు పెట్టను. నేను స్పెషల్గా నేను అనుకున్నాను ఏంటంటే అందులో పెట్టను. ఎందుకు పెట్టడం లేదు, ఎందుకు డైరెక్ట్గా ఆఫర్ చేస్తున్నాను, రీలాంచింగ్ ఎందుకు చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే MBS 2. ఇది కొన్నాళ్ళు వాట్సాప్ అందులో పెట్టడం జరిగింది. ఇది మీకు కోవిడ్ తర్వాత, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత లాంచ్ చేయడం జరిగింది. ఇది షార్ట్ అండ్ స్వీట్, ఒక డజన్ వీడియోస్ ఉంటాయి. ఇవి 1 అవర్ డ్యూరేషనే.
ఆ డజన్ వీడియోస్లో మీరు కొన్ని వీడియోలు చూసి ఉంటారు. ఇందులో ఎలాంటివంటే కొన్ని స్టాక్స్ మోర్ దెన్ 50%, కొన్ని అంటే చెప్పాలంటే మోర్ దెన్ 50% ఇందులో 5 బ్యాగర్స్, 10 బ్యాగర్స్, 20 బ్యాగర్స్ అలా అయిపోయినాయి. 5 times 10 times ఇంకా మోర్ దెన్ 10 times పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు వాటి రెలవెన్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ GMDC 42 రూపాయల్లో చేసాం. ఇది 42 రూపాయలు, ఇవాళ 380, 340, అది 400 దాటిపోయి ఇంకా వెళ్ళిపోతుంది. 400 దగ్గర కూడా ఆగదు. ఆల్మోస్ట్ 9 బ్యాగర్ ఇవాళ. ప్రికాల్ అని 53 రూపీస్. ఆ 53 రూపీస్ ప్రికాలు ఇప్పుడు 500 ఎంత ఉన్నట్టుంది. ఇంకా అక్కడ ఆగదు అది. ఇంకా చాలా ఉన్నాయిలేండి. మీకు శక్తి పంప్స్, మీరు శక్తి పంప్స్ ఇప్పుడు ఎంత ఉందో చూడండి. అప్పుడు ఇది 238 రూపీస్. టాటా ఎలక్సీ 1500, ఇవాళ ఎంత ఉంది టాటా ఎలక్సీ? టాటా ఎలక్సీ ఎంత పైకి వెళ్ళింది. అలాగే KPIT టెక్నాలజీస్, తర్వాత బిర్లా సాఫ్ట్, ఎక్కడ డిస్కస్ చేసినా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ వీటి యూజ్ ఉందా ఇప్పుడు అంటే యాక్చువల్గా ఇప్పుడు కొనడానికి పనికిరావు. ఈ కోర్సులో డిస్కస్ చేయటం జరిగింది. అయితే స్టాక్ని ఐడెంటిఫై చేయటం, స్టాక్ని ట్రేస్ చేయటం ఎలాగా, ఆ మెథడాలజీ ఉందిగా, ఆ మెకానిజం ఉంది కదా. ఆ స్టాక్స్ అందులో డిస్కస్ చేసిన స్టాక్స్ ఇప్పుడు పనికిరాకపోవచ్చు చాలా వరకు. ఎందుకంటే 10 రెట్లు 15 రెట్లు అయిపోయిన స్టాక్స్, 100 రూపాయల స్టాకు 1000 రూపాయలు 1500 అయిపోతే ఇప్పుడు ఏం కొనలేము కదా, కొనవలసిన అవసరం కూడా లేదు. అఫ్కోర్స్ కొనొచ్చు ఇప్పుడు ఎప్పుడన్నా మేజర్ కరెక్షన్ వస్తే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు ఇట్లాంటివి. అంతేగాని యూస్లెస్ అని చెప్పడానికి వీల్లేదు. ఒకటే గుర్తుంచుకోండి, ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, జాగ్రత్తగా వినండి, ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, మెరిట్ స్టూడెంటు ఎప్పుడూ మెరిట్ స్టూడెంటే. వాడు 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, ఇంకోటైనా వాడు ఫస్ట్ క్లాస్లోనే, ఫస్ట్ బెంచరే, బ్యాక్ బెంచరే. థర్డ్ క్లాస్ స్టూడెంటు, ఫెయిల్డ్ క్యాండిడేటు బొగ్గును రుద్దినట్టు ఎంత రుద్దినా అది అంతే. ఆ థర్డ్ క్లాసు ఆర్డినరీ పాస్ స్టూడెంట్ ఆర్డినరీగానే ఉంటాడు. అలాగే కంపెనీలు కూడా విన్నర్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దే విల్ కంటిన్యూ టు విన్. ఎక్కడన్నా అప్పుడప్పుడు మధ్యలో రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ అవి అధిగమిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ TVS మోటారు 31 రూపాయలు నేను కొన్నది. చాలాసార్లు చెప్పాను ఈ స్టోరీ, ఇప్పుడు అక్కర్లేదు, ఎందుకులేండి. మోస్ట్లీ అమ్మేశాను, ఏదో స్మాల్ క్వాంటిటీ ఉంది, ఇన్సిగ్నిఫికెంట్. అది 5000 నుంచి 10,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఫ్యూచర్లో ఎంత టైం పడుతుంది అనేది వేరే సంగతి, స్లో అండ్ స్టడీ. మరి కంపెనీకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి, లేకపోతే అన్నీ వెళ్ళవు కదా. అలాగే ఇక్కడ ఇందులో డిస్కస్ చేసిన షేర్లు వాటికి ఉన్న స్ట్రెంగ్త్ అలాంటిది. సో ఆ కోర్సు ఉంది, MBS 2 అనేది. ఇందులో ఒక డజను 12+ ఉంటాయి వీడియోస్, 1 hour డ్యూరేషను. బట్ దిస్ ఈజ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది పనికొస్తుంది. ఇది డైరెక్ట్గా స్టాక్స్ ఇన్వెస్ట్మెంటు, హౌ టు ఐడెంటిఫై మల్టీ బ్యాగర్స్ ఐడెంటిఫై చేయటం ఎలాగా, ఏమేమి పారామీటర్స్ చూస్తాము, ప్రమోటర్స్ గురించి వాటి గురించి ఇక్కడే ఉందిలేండి, ఇందులోనే ఉంది. తర్వాత ప్రమోటర్ స్టేకు, ప్లెడ్జింగ్, అంటే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ బేస్ చేసుకుని, పారామీటర్స్ని బేస్ చేసుకుని స్టాక్స్ని సెలెక్ట్ చేయటం. ఇక్కడ ప్యూర్లీ స్టాక్ సెలెక్షను, స్టడీ ఆఫ్ స్టాక్ రీసెర్చ్, దానికి సంబంధించినవే. షార్ట్ బట్ నాట్ స్మాల్. షార్టే అంటే తక్కువే వీడియోస్, కానీ వెరీ ఇప్పుడు వీటిని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉండుంటారు మీలో ఉండుంటారు. ఎందుకంటే ఇది కరోనా తర్వాత చేసాం, మరి వాళ్ళకి తెలుసు. కొంతమంది ఇన్వెస్ట్ చేయలేండి, ఊరికే చూస్తారు వీడియోలు. కొంతమంది అయితే వీడియోలు కూడా చూడరు, సబ్స్క్రైబ్ చేస్తారు. మరి సబ్స్క్రైబ్ చేసి అంటే వీడియోస్ వీటిలో ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నాకు మెసేజ్లు పెడుతుంటారు చాలామంది. సార్, ఇది మీరు చెప్పిన ఈ వీడియోస్ ఇవి ఇప్పుడు ఇంత ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయండి, ఇంత పెరిగింది, ఇంత వచ్చింది, ఇన్ని రేట్లు వచ్చిందండి. కొని వదిలేసిన వాళ్ళండి.
అబ్బో 80% వచ్చింది నాకు, అమ్మో నాకు ఉబ్బరంగా ఉంది వెళ్ళిపోవాలి నేను, చూసారా నాకు ఉబ్బరంగా ఉంది అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతారు చూసారా, అట్లాగా చాలామంది అమ్మేసుకుంటారు, అమ్మేసి వదిలేసి బయటకు వచ్చేస్తారు, ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆహా నాకు డబ్బులు బాగా వచ్చినాయి. ఆ తర్వాత అది 5 రెట్లు 10 రెట్లు అయిపోతుంది, ఆ తర్వాత ఆలోచిస్తారు నేను అనవసరంగా అమ్మేశానేమో అని. అట్లా కాదు. సో ఈ 2 కోర్సులు నేను ఆఫర్ చేస్తున్నాను. ఈ ఆఫర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో అయితే మెయిన్లీ ఇవి మొబైల్లో చూస్తాము, స్పెషల్గా కావాలనుకుంటే ఇందులో కూడా చూడొచ్చులండి, ఏది మన ల్యాప్టాప్లో కూడా చూడొచ్చు అనుకోండి, బట్ మెయిన్లీ ల్యాప్టాప్ దీనికి సంబంధించింది. తర్వాత ఇందులో ట్రాన్స్ఫరబిలిటీ ఉండదు, పొరపాటును డౌన్లోడ్ చేస్తే మొత్తం బ్లాక్ చేసేస్తారు, మీరు డౌన్లోడ్ చేసుకోలేరు, దాచుకోలేరు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేరు. తర్వాత దిస్ హ్యాజ్ ఎ లిమిటెడ్ పీరియడ్, 6 months to 1 year. ఇది ఒక లైబ్రరీ సిస్టమ్ లాంటిది. ఆ టైము మీరు కొనుక్కుంటారు ఇన్ని డబ్బులు పెట్టి, అది 6 months 9 months ఏదో టైం ఇస్తారు, ఆ టైం అయిపోగానే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోద్ది. అయ్యో నేను చూడలేదే మళ్ళీ అంటే మళ్ళీ డబ్బులు పెట్టుకోను, డబ్బులు పెట్టాలి కదా. లిమిటెడ్ పీరియడ్ యాక్సెస్ ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫరబిలిటీ లేదు, తర్వాత డౌన్లోడ్ ఫెసిలిటీ లేదు, ప్రిజర్వ్ చేసుకుందామంటే కుదరదు, ఆ టైం టైం అయిపోయింది వెళ్ళిపోండి అంటారు, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇవి నేను ఆఫర్ చేసేవి, వీటికున్న స్పెషాలిటీ ఏంటంటే, వాట్ ఐ వాంట్ టు డూ ఫర్ దెమ్ ఈజ్, నంబర్ 1, అన్లిమిటెడ్ యాక్సెస్ అండి. అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఏంటంటే లైఫ్ టైం యాక్సెస్ అంటే ఏంటంటే సింపుల్గా మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ వీడియోస్ మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. ఈ పంపించిన వీడియోస్ మీరు లైఫ్ టైం మీ దగ్గర పెట్టుకోవచ్చు, సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, అన్లిమిటెడ్ పీరియడ్. యూట్యూబ్ ఉన్నంత వరకు, యూట్యూబ్ లేకపోయినా వీడియోలు పోవు అనుకోండి, జనరల్గా యూట్యూబ్ ఉన్నంత వరకు యూట్యూబ్ వీడియోలు మీరు చక్కగా చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత నా తరపు నుంచి గిఫ్ట్ ఏంటంటే, గాంధీ జయంతి సందర్భంగా ఇది స్పెషల్ ఆఫర్. ఇట్లాంటి ఆఫర్ ఇవ్వం, ఏ కోర్సులకు ఇవ్వం, వీటికి ఇస్తున్నాం. ఏంటంటే మీరు యూ కెన్ గిఫ్ట్ అవే టు సంబడి. మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు ఎవరికైనా పంపించవచ్చు, గిఫ్ట్ ఇవ్వచ్చు. మీ పిల్లలు, యూత్, లేకపోతే మనోళ్ళు మనవరాళ్ళు, లేకపోతే తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అన్నలో, లేకపోతే ఇంకా ఫ్రెండు, భార్యకి, భార్య భర్తకి, ఫ్యామిలీలోనో బయటో మీకు నచ్చిన వారికి, అబ్బా ఇది బాగుంది, ఇవన్నీ ఈ కోర్సులో చాలా ఈ అంశాలు వాడికి పనికొస్తాయి అని చెప్పి మీరు మీ నియర్ అండ్ డియర్కి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. వాట్సాప్ నుంచి పంపించేయచ్చు, ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే లెట్ ఇట్ గో ఆన్ టు మెనీ పీపుల్. ఏదైనా విద్య ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి, ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలి, మరీ రిస్ట్రిక్టెడ్గా ఉండకూడదు. అయితే టోటల్లీ ఫ్రీ చేయటానికి వీలు పడదు కదా, అందులో కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. తర్వాత టోటల్గా ఫ్రీ అన్నామంటే చాలామంది దానికి వెలకట్టరు, దానికి విలువ ఉండదు, అని చూడరు. ఫ్రీగా వచ్చింది సీరియస్గా తీసుకోరండి. సో అన్లిమిటెడ్ యాక్సెస్ విత్ టోటల్ అబ్సల్యూట్ రైట్స్ విత్ ట్రాన్స్ఫరబిలిటీ, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఈ స్పెషాలిటీ కోర్సెస్కి. ఓకే, మరి ఇంకోటి ఏంటంటే ఎట్లాగంటే వీటికి ఇప్పుడు ఈ కోర్సెస్ ఉన్నాయి కదా, వాట్ టు డూ, హౌ టు సబ్స్క్రైబ్ చేయడానికి వీటికి ఫీజు ఏంటంటే, దీనికి ఫీజు 50 లెక్చర్స్ కదా, 50 hours 50 లెక్చర్స్ కదా, దీని ఫీజు 3000 యాక్చువల్గా. బట్ స్పెషల్ ఆఫరు ఓన్లీ 2000 రూపీస్.
50 వీడియోస్కి 2000 రూపీస్ మాత్రమే. తర్వాత ఈ కోర్సు ఇన్వెస్ట్మెంట్ కోర్స్, ఇది యాక్చువల్గా మల్టీ బ్యాగర్స్ కోర్స్ కదా. ఇది బేసిక్గా ఏంటంటే 2000 రూపీస్, బట్ దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ డిస్కౌంట్. సో దిస్ ఈజ్ అవైలబుల్ ఫర్ 1500 ఓన్లీ. డన్. అంతేకాదు 2 కోర్సులు తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి ఎవరైనా, మామూలుగా ఏంటంటే 3500. బోత్ కోర్సెస్కి అయితే 3500 కూడా కాదు, ఓన్లీ 3000. సో బై పేయింగ్ 3000 రూపీస్ యూ కెన్ అవైల్ దీస్ కోర్సెస్ ఫర్ లైఫ్ టైం. ముఖ్యంగా మీకు మీ ఇంట్లో వాళ్ళు కానీ, హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, సిస్టర్ కానీ, బ్రదర్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ, కొడుకులు కూతుళ్ళు, లేకపోతే తమ్ముళ్ళు చెల్లిళ్ళు, లేకపోతే ఇంకా కొలీగ్స్, దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ కోర్సు గిఫ్ట్ చేసి చూడండి. మీకు అర్థమవుతుంది వాట్ యు హ్యావ్ గివెన్ దెమ్. గ్రేట్ గిఫ్ట్. ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. చదివి వినిపించాను కదా. ఫస్ట్ 25 అయితే ఆణిముచ్చారు. ఫస్ట్ 25 దే టాక్ మోర్ అబౌట్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్ దాన్ మియర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతాం, ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతాం. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ పర్సనల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ 25, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్. ఆ బేస్ తోటి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళటం. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ ఫర్ పీపుల్. సో గాంధీ జయంతి సందర్భంగా నా తరపు నుంచి ఈ స్పెషల్ ఆఫర్. ఇవి డైరెక్ట్గా ఇచ్చేస్తాం, అంతేగాని యాప్లోకి వెళ్ళక్కర్లేదు. నో నీడ్. యాప్లో పెట్టాం అసలు. నేను హ్యావ్ డిసైడెడ్ యాప్లో పెట్టను. ఇవి మాత్రం యాప్లో పెట్టను. ఇవి డైరెక్ట్గానే రీలాంచ్ చేస్తున్నాను. ఓకే. అయితే ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఈ కోర్సుకి ఆప్ట్ చేసే వాళ్ళకి స్పెషల్ కూడా ఉంది. ఏంటంటే నేను ఫ్రెష్గా, అది ఇంతకుముందు ఎప్పుడో లాంచ్ చేసింది కదా, ఫ్రెష్గా 2 వీడియోస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు 2 వీడియోస్ యాడ్ చేస్తాను. ఈ 2 వీడియోస్లో ఒక 4 మల్టీ బ్యాగర్ స్టాక్స్, అంటే వేటినైతే నేను మల్టీ బ్యాగర్స్ అనుకుంటున్నాను, లేటెస్ట్ ఫ్రెష్ 4 మల్టీ బ్యాగర్ స్టాక్స్ 2 వీడియోల్లో డిస్కస్ చేస్తాను. 4 మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఫ్రెష్, లేటెస్ట్. అంటే ఇక్కడి నుంచి ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్స్ కాబోయేవి అని. ఇవన్నీ కొంచెం ఇందులో డిస్కషన్ చాలా వరకు అయిపోయినాయి కదా. అంటే ఇంకా ఫర్దర్ పెరగవని కాదు, అయిపోయినవి. అవి కరెక్షన్లో కొనుక్కోవడానికి పనికొస్తాయి. కానీ ఇవి ఫ్రెష్ 4 మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎక్స్ట్రా 2 వీడియోలు పెట్టి, ఇవి కాకుండా పాత వీడియోలు కాకుండా 2 వీడియోలు ఫ్రెష్గా పెడతాను. ఫ్రెష్గా ఇందులో ఇస్తాను మీకు. సో దిస్ ఈజ్ ఫర్ 1500 అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఫర్ యూ. ఇట్స్ వండర్ఫుల్. సో ఐఎమ్ రియలీ థ్రిల్డ్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు డూ దిస్, టు ఆఫర్ దిస్ ఆన్ గాంధీ జయంతి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇది నేను దాచిపెట్టుకుంటే నాది చాలా గొప్ప వర్క్ నాది. ఐ మేడ్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ ప్రొడ్యూసింగ్ దీస్ వీడియోస్. నా దగ్గరే పెట్టుకుంటే ఏం లాభం? నాలెడ్జ్ని పంచాలి కదా, నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి. విన్ విన్ సిచ్యువేషన్. నాకు బెనిఫిట్ ఉంటుంది, పబ్లిసిటీ అంటే నాకు ప్రచారం, పబ్లిసిటీ, ఎట్ ది సేమ్ టైం చదువర్లకి, వినేవాళ్ళకి, రిసీవర్స్కి బెనిఫిట్ వస్తుంది. దే విల్ గెయిన్ నాలెడ్జ్ షేరింగ్. అఫ్ కోర్స్ నాలెడ్జ్ షేరింగ్ నాట్ ఫ్రీ అనుకోండి. సో సమ్ నామినల్ అమౌంట్ ఖచ్చితంగా ఛార్జ్ చేయాల్సిందే. సో అప్పుడే దానికి ఇది ఉంటుంది. ఎందుకంటే గురుదక్షిణ లేని విద్య అబ్బదనేది నా అభిప్రాయం. సో వీటికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే
those who want to subscribe. లెర్నర్స్ కనుకోండి వాట్సాప్ మెసేజ్ పెట్టాలి మీరు. వాట్సాప్ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. జనరల్ మెసేజ్ పెట్టకండి. వాట్సాప్ 8121648156 అనే 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏమని పెట్టాలి? ఈ కోర్సుకు మాత్రమే సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వాళ్ళు LWC అని క్యాపిటల్ లెటర్స్లో ఏదో లెటర్స్ రండి, LWC అని మెసేజ్ పెట్టండి. ఓకే. ఈ కోర్స్కి MBS 2కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటుంటే సింపుల్గా MBS 2 అని పెట్టండి. కానీ రెండు అవైల్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, రెండు అవైల్ చేసుకుంటే ఇక్కడ ఒక 1000 రూపాయలు, ఇక్కడ ఒక 500, 1500 డిస్కౌంట్ ఇక్కడి వరకు వస్తున్నది. రెండు చేసుకుంటే ఇక్కడ ఇంకొక 500 వస్తుంది. అంటే టోటల్గా 5000కి 5000 కదా ఈ రెండు. ఈ టోటల్ 5000కి 3000, 2000 టోటల్ డిస్కౌంట్ వస్తుంది. రెండిటికి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటే మీలో ఎవరైనా బోత్ గుర్తుంచుకోండి, ఇవి పెర్మనెంట్గా మీ దగ్గర ఉంటాయి. రహే నా రహే హమ్ అనే పాట ఉంది లతా మంగేష్కర్ గారిది. నేను ఉండకపోవచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉండం కదా, ఎల్లకాలం ఉండం ఈ ప్రపంచంలో. మనం అందరం వన్ ఫైన్ డే వెళ్ళిపోతాం. నేను వెళ్ళిపోయినా నేను లేకపోయినా కానీ ఇవి ఉంటాయి మీ దగ్గర. సో ఐ వాంట్ టు గివ్ అవే ఫర్ లైఫ్ టైం ఫ్రీ, ఇది లైఫ్ టైం యాక్సెస్. డన్. సో మీరు ఎవరికి గిఫ్ట్ ఇస్తారు, ఇవ్వాలనుకుంటారు, మీరు ముందు వినండి, చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చితే మీరు మీకు నచ్చిన వాళ్ళకి, మీరు మెచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇవ్వండి. ఈ పాస్ ఆన్ దిస్ టు ది జనరేషన్స్ టు కమ్ అండ్ దే షుడ్ బి బెనిఫిటెడ్. ది కమింగ్ జనరేషన్స్ షుడ్ ఆల్సో బి బెనిఫిటెడ్. ఓకే. సో ఆల్ ద బెస్ట్ అండి. సో మీరు ఇట్లా మెసేజ్లు పెడితే ఈ నెంబర్కి 8121648156కి నేను రెస్పాండ్ అవుతాను. మీకు డైరెక్ట్గా ఏంటంటే ఐ విల్ సెండ్ ది వీడియోస్, ఐ విల్ డిస్పాచ్ ద వీడియోస్ డైరెక్ట్ టు యూ. జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకునో లేకపోతే ప్రిజర్వ్ చేసుకునో ఏం చేసుకునో జాగ్రత్తగా భద్రపరచుకొని పెట్టుకోండి. దే విల్ బి యూస్ఫుల్ ఫర్ లైఫ్ టైం. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ అంతేకాదు, ఈ కోర్సుకి సబ్స్క్రైబ్ చేసిన వారు ఎవరైనా ఉంటే, వింటుంటే, దయచేసి మీ అభిప్రాయాలు, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీటి గురించి కామెంట్ బాక్స్లో. ఐ విల్ బి హ్యాపీ టు నో అబౌట్ యువర్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీరు నాకేమీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఫేవర్ చేయండి అని నేను చెప్పటం లేదు. మీరు ఏమనుకుంటున్నారో ఈ కోర్సుల గురించి, మీరు హౌ యూ ఫెల్ట్ అబౌట్ దీస్ కోర్సెస్, హౌ వెదర్ దే వర్ యూస్ఫుల్ టు యూ ఆర్ నాట్ అన్నది మీరు కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. అండ్ హ్యాపీ గాంధీ జయంతి ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే జాతిపిత గాంధీ గారు మనకి జాతిపిత కదా, ఆయన జయంతి సందర్భంగా ఈ ఆఫరు ఇస్తున్నాను. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.